హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో నేను కంప్లీట్‌గా నా హోల్ ఇయర్ పీ&ఎల్ అయితే చూపించాను అనమాట. 2025ది హోల్ ఇయర్ చూపించాను. సో, ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. సో, దానిలో చెప్పానమాట నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వీడియో రాబోతుంది. అది డెఫినెట్‌లీ చూడండి. మీరు నిజంగా 2026లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఈ వీడియో చూడండి అని దానిలో చెప్పానమాట. అంత ఇంపార్టెంట్ ఈ వీడియో. సో, నేను ఓవర్ ద ఇయర్స్ ఇదే చేస్తున్నానన్నమాట. ఇదే ఇన్‌ఫాక్ట్ నా సక్సెస్‌కి చాలా రీజను. సో, మీరు చూసుకుంటే ఈరోజు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాననమాట. ట్రేడ్ తీసుకోలేదు. ఇన్‌ఫాక్ట్ మిస్ అయింది. చాలా మంచి ట్రేడ్. ట్రేడ్ మిస్ అయింది. బ్యాడ్ లక్. చూసుకోలేదు నేను. సో, మండే ట్రేడ్ ఉండదు కదా అనుకున్నాను. సో, ఈ ట్రేడ్ అయితే మిస్ అయ్యాను. ఓకే. సో, ఇది అయిపోతే మీరు నిజంగా హార్ట్‌ఫుల్‌గా 2026లో సక్సెస్ అవ్వాలి అంటే డెఫినెట్‌లీ చేయాలి. అదేంటిదంటే మీరు ఇప్పటి వరకు ట్రేడ్ చేశారు కదా! 2025 అంతా. 2025 అంతా ట్రేడ్ చేశారు. సో, ఆ 2025 అనాలిసిస్ ప్రతి ట్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ చేయాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. సో, ఆ అనాలిసిస్ ఎలా చేయాలి? ఏదైనా మీకు ట్రేడ్ చూస్తే మీకు అర్థమైపోదు. ఆ ట్రేడ్ చూస్తే ఓకే. నేను ప్రాఫిట్ చేశాను, లాస్ చూసానా? అట్లా కాదు మీరు చేయాల్సింది. మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రాటజీ ఏంటి? సో, ఆ స్ట్రాటజీని తీసుకోండి. ఆ స్ట్రాటజీలోనే ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ఏ రూల్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి అని ఉంటాయి కదా! ఆ రూల్స్ అన్ని నోట్ చేసుకోండి. సో, వన్స్ ఇవి నోట్ చేసుకున్నాక అప్పుడు మీ ట్రేడ్స్‌లోకి వెళ్ళండి. ఆ ట్రేడ్స్‌లోకి వెళ్ళి ఓకే. వీటిలో నేను ఏ మిస్టేక్ చేశాను? ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ఇందులో ఏమైనా ఓవర్ ట్రేడింగ్ ఆర్ ఓవర్ రిస్కింగ్ చేశానా? ఏదైనా రూల్ మిస్ అయిందా? సో, దీనివల్ల లాస్ అయినా? మీరు ఇలా గాని ప్రతి ట్రేడ్‌ని అనాలిసిస్ చేస్తే అప్పుడు మీకు రియల్ రీజన్ తెలుసుద్దనమాట. ఓకే. ఇది ఎక్కువ నేను ఎందుకు లాస్ అయ్యాను? ఎక్కువ ఎందుకు ప్రాఫిట్ వచ్చిందని మీకు రియల్ రీజన్స్ తెలుస్తాయి. సో, ఇట్లా అనేది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్‌ని బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ కాదు. మీరు రీకలెక్ట్ చేయాలన్నమాట. రీఅనలైజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాసే చూపిస్తది. మీరు ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాసే చూపిస్తది. బట్ మీరు అనాలిసిస్ చేసేటప్పుడే మీలో ట్రేడర్‌ని చూపిస్తది. ఓకే. మీలో ట్రేడర్ బయటికి రావాలంటే మీరు అనాలిసిస్ చేయాలి. మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలంటే ట్రేడ్ చేస్తే చాలు. ఓకే. సో, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఈ ఇయర్ అంతా చేశాను ట్రేడ్స్. అవి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. ప్రతీదీ అనలైజ్ చేసుకున్నాను. 90% ఆల్‌మోస్ట్ అన్నీ నేను పర్ఫెక్ట్‌గానే చేసుకున్నాను. కొన్ని మిస్టేక్స్ అయితే నేను కూడా చూసానన్నమాట. అవేంటి చూసుకోకుండా చేశాను. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, మెయిన్‌లీ ఏంటి బ్రో దీనివల్ల మెయిన్‌లీ ఏంటి యూజ్ అంటే మీరు అనాలిసిస్ చేశారు. ట్రేడ్ అనాలిసిస్ చేశారు. ఒక ప్రాఫిట్ ట్రేడ్ అనాలిసిస్ చేశారు. లాస్ట్ ట్రేడ్ అనాలిసిస్ చేశారు. ఏంటి బ్రో మాకు బెనిఫిట్ అంటే ఫస్ట్ థింగ్ ప్రాఫిట్ ట్రేడ్ ఉందనుకోండి. అది మీరంతా కరెక్ట్ చేసారు. మంచి ప్రాఫిట్ వచ్చిందనుకోండి. ఓకే. మీకు అర్థమవుద్దనమాట. ఇలాంటి ట్రేడ్స్‌ని రిపీట్ చేయాలి. ఇలాంటి ట్రేడ్స్‌ని నేను రిపీట్ చేయాలి. ఇది నాకు మంచి ప్రాఫిట్ ఇస్తున్నాయి. లాస్ట్ ట్రేడ్స్ ఓకే. ఇలాంటి ట్రేడ్స్‌ని ఎలిమినేట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ సెటప్స్‌ని నేను ఎలిమినేట్ చేయాలి. ఇవి నాకు పే చేయట్లేదు. అని మీకు ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఇయర్ 100 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి. నెక్స్ట్ ఇయర్‌కి అవి ఒక 85 ఆర్ 80 ఇంకా 70 ట్రేడ్స్ కూడా అయిపోవచ్చు. 70 ట్రేడ్స్ కూడా అయిపోవచ్చు. అంటే ఇక్కడేంటి మీకు ట్రేడ్స్ తగ్గుతున్నాయి అంటే మీరు ప్రో అవుతున్నట్టనమాట. మీరు ఎప్పుడైనా చూడండి ఒక రియల్ ట్రేడర్ ఆర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏంటంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ట్రేడ్స్ పెంచుకుంటూ వెళ్లరు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ట్రేడ్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్‌కి. ఎందుకంటే వాళ్ళు ఏదో మిస్టేక్‌ని ఎలిమినేట్ చేస్తూనే ఉంటారనమాట. ఆ ఎలిమినేట్ చేసే వయసులో ఆహ్, ఆ టైంలో సో వీళ్ళ ట్రేడ్స్ అనేవి ఇంకొంచెం క్వాలిటీ సెటప్స్. తక్కువ ట్రేడ్స్ తీసుకున్న క్వాలిటీ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. మీ ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ ఉంటారు చూడండి. బిగినర్స్ అని వీళ్ళే ఓవర్ ట్రేడింగ్ ఆర్ ఎక్కువ ట్రేడ్స్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ రియల్ ట్రేడర్స్, బిగ్ ట్రేడర్స్ ఎవరు ఎక్కువ ట్రేడ్స్ చేయరు. ఇన్‌ఫాక్ట్ ఓవర్ ద పీరియడ్ ఆళ్ళు ట్రేడ్స్ తగ్గించుకుంటూ వస్తారు. మీరు నిజంగా రియల్ ట్రేడర్ అయితే ఈ ఇయర్ చేసిన మిస్టేక్స్ అన్నీ ఎలిమినేట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఈ ఇయర్ చేసిన మిస్టేక్స్ అన్ని ఎలిమినేట్ చేసి ఏవైతే మీకు ప్రాఫిట్‌లు వచ్చాయో వాటి మీద కాన్సంట్రేట్ చేయాలన్నమాట. ఆ ఆ సెటప్స్‌ని రిపీటెడ్‌గా చేయాలి. ఓకే. ఇలాంటివి కనిపిస్తే నేను ట్రేడ్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన మిస్టేక్స్. ఓకే బ్రో ఇది బానే ఉంది. నువ్వు చేసిన మిస్టేక్స్ చూస్తే మాకేమొస్తదంటే డెఫినైట్‌లీ పనికొస్తది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంసీ అండ్ ఐసీటీ నా మెంటార్‌షిప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చేసే ట్రేడ్స్ డెఫినైట్‌లీ వీళ్ళకి యూజ్ అవుతాయి. అది కాకుండా రిమైనింగ్ ట్రేడర్స్ కూడా ఈ అసలు ఎట్లా చేయొచ్చు? ఇందులో ఏదో పాయింట్ మీకు యూజ్ అయ్యేది ఉంటది. ఓకే. ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇది మీరు అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు. సో, ఇట్లాంటివి ఏవైనా కొత్త థింగ్స్ అబ్జర్వ్ చేయడం. ఆహ్, ఏ వీడియో మనకి వేస్ట్‌గా పోదండి. మీరు ఎన్ని చాలా మంది స్క్రాప్ వీడియోస్ అంటారు గానీ, ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. అది ఎంతవరకు మన మైండ్ గ్రాబ్ చేసుకుంటదా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్‌కొద్దాం. 2025లో నేను చేసిన మిస్టేక్స్ అంటే పెద్దగా చేయలేదు. ఇన్‌ఫాక్ట్ నేను వెరీ హ్యాపీ. నా హోల్
హియర్‌ది నేను చూసుకుంటే, నేను ప్రౌడ్‌గా చెప్పుకోగలను. ఒక్కసారి కూడా ఓవర్ ట్రేడింగ్ ఆర్ ఓవర్ రిస్కింగ్ చేయల. ఓవర్ ట్రేడింగ్ ఆర్ ట్రేడింగ్ అండ్ రిస్కింగ్ 2 చేయలేదు. నేను ప్రౌడ్‌గా చెప్పగలను. ఒక్క ట్రేడ్‌లో కూడా ఓవర్ ట్రేడింగ్ ఆర్ ఓవర్ రిస్కింగ్ చేయలేదు. సో, నేను వెరీ హ్యాపీ. కన్సిస్టెన్సీగా నేను ఏదైతే అనుకుంటున్నానో వాటినే ట్రేడ్ చేశాను. బట్ ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని సార్లు ఓవర్ సైట్‌తో వీటితో కొన్ని మిస్టేక్స్ అయితే చేశానన్నమాట. సో, అవైతే చూద్దాం. ఏ మిస్టేక్ చేశాను ఏంటి అనేది. సో, ఫస్ట్ థింగ్ కొన్ని సార్లు క్యాండెల్‌స్టిక్ స్ట్రెంత్ అనేది నేను చెక్ చేయట్లేదన్నమాట. క్యాండెల్‌స్టిక్ స్ట్రెంత్ అనమాట. ఏంటి క్యాండెల్‌స్టిక్ స్ట్రెంత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాండిల్ తీసుకోండి. లెట్స్ సే ఒక నేను బుల్లిష్ క్యాండిల్ తీసుకుంటున్నా. సో, యూజువల్లీ నేను ఎలా డిసైడ్ అవుతాను ఒక క్యాండిల్ స్ట్రెంత్ ఆర్ వీక్‌నెస్ అనేది ఒక అది వీక్ క్యాండిల్ ఆర్ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఎలా డిసైడ్ అవుతానంటే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక బుల్లిష్ క్యాండిల్ తీసుకుంటాను. ఒక బేరిష్ క్యాండిల్ తీసుకుంటాను. సో, ఒక 4, 5 టైమ్స్ రిపీట్ చేశాను ఇయర్‌లీ మిస్టేక్. సో, ఎలా చూసుకుంటా అంటే బాడీ టు విక్ రేషియో. ఒక క్యాండిల్ స్ట్రెంత్ ఆర్ వీక్‌నెస్ నాకు ఎలా తెలుస్తదంటే బాడీ టు విక్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మెజర్ టూల్ ఉంటది. మీకు మెజర్ టూల్. సో, ఈ మెజర్ టూల్ తీసుకొని బుల్లిష్ క్యాండిల్ అనుకోండి. బుల్లిష్ క్యాండిల్‌కి గుర్తుపెట్టుకోండి లోవర్ విక్ అనేది పాజిటివ్. ఓకే. బుల్లిష్ క్యాండిల్‌కి లోవర్ విక్ అనేది పాజిటివ్. ఎందుకు అంటే వీళ్ళు ఇంత లోకి వచ్చినా కూడా ఇంత పైకి పుష్ చేయగలరు. బుల్లిష్ విక్ అనేది వీళ్ళకి హెల్ప్ చేసిద్ది. బుల్లిష్ క్యాండిల్ పాజిటివ్‌గా ఉండడానికి వీటికి హెల్ప్ చేసిద్ది. సో, బుల్లిష్ క్యాండిల్ అనేది బుల్లిష్ విక్ అనేది పాజిటివ్. లోవర్ విక్ అనేది. అప్పర్ విక్ అనేది నెగెటివ్. అప్పర్ విక్ అనేది నెగెటివ్. సో, నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? నాకు అప్పర్ విక్‌కి బాడీకున్న ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ బాడీ ఎన్ని పిప్స్ ఉంది చూడండి. 30 పిప్స్ ఉంది. ఓకే. విక్ ఎంత పిప్స్ ఉంది? 21 పిప్స్ ఉంది. ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడ బాడీ పాజిటివ్ ఉంది. సో, ఇలాంటి టైంలో నేను కన్సిడర్ చేసుకుంటా. ఓకే. బాడీ డామినేట్ చేస్తుంది. అప్పర్ విక్‌ని బాడీ డామినేట్ చేస్తుంది. సమ్‌వాట్ మనం దీన్ని బెటర్‌గా ట్రస్ట్ చేయొచ్చు అని. ఓకే. అదే మనకి ఇదే క్యాండిల్ ఇలా ఉందనుకోండి నాకు. ఇప్పుడు ఇదే క్యాండిల్ విక్ కొంచెం ఆహ్, ఇట్లా ఉందనుకోండి. ఇదే క్యాండిల్ విక్ పైకుందనుకోండి. సో, అప్పుడు ఇప్పుడు చూడండి క్లియర్‌గా బాడీ విక్ ఎంతుంది? 36 పిప్స్, 37 పిప్స్ ఉంది. అదే బాడీ 30 పిప్సే ఉంది. ఇక్కడ క్లియర్‌గా బాడీని విక్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి. ఇది కంప్లీట్‌లీ నెగెటివ్ క్యాండిల్. నాకిది పనికిరాదు. ఇలా ఫిక్స్ అవుతానన్నమాట. ఇది నెగెటివ్ క్యాండిల్. ఇందులో నేను ట్రేడ్ తీసుకోకూడదని. ఓకే. అట్లనే సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా అంతే. బేరిష్ క్యాండిల్‌కి అప్పర్ విక్ పాజిటివ్. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ పైనుండి వస్తుంది కాబట్టి. లోవర్ విక్ నెగెటివ్. ఓకే. ఎందుకంటే కింద నుండి పుష్ చేసేదెవరు? బయర్స్. పైనుండి పుష్ చేసేదెవరు? సెల్లర్స్. సో, వాళ్ళకది నెగెటివ్ అనమాట. సో, ఇది నేను కొన్ని సార్లు మిస్టేక్ చేశాననమాట అబ్జర్వ్ చేసుకోకుండా. ఇప్పుడు వీళ్ళకి లోవర్ విక్ నెగెటివ్ కదా! ఈ విక్ పెద్దగా ఉన్నా కూడా నేను ట్రేడ్స్ తీసుకునేవాడిని. ఇది మెయిన్ నేను చేసిన మిస్టేక్స్‌లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన మిస్టేక్ ఇది. సో, యాహ్! ఇది ఫస్ట్ మిస్టేక్. సో, దెన్ నెక్స్ట్ మిస్టేక్‌కి వెళ్తే లాంగ్ రేంజ్ క్యాండిల్. ఇది ఎక్కువ సార్లు రిపీట్ చేయలేదు. చాలా తక్కువ సార్లే రిపీట్ చేశాను. లాంగ్ రేంజ్ క్యాండిల్. ఏంటి లాంగ్ రేంజ్ క్యాండిల్ బ్రో అంటే, యూజువల్‌గా పెద్ద సైజ్‌లో ఉంటాయన్నమాట ఈ క్యాండిల్స్. మర్బోజో క్యాండిల్స్‌లా ఉంటాయి. మీకు చూపిస్తా. చూపిస్తే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! యెస్. ఇలాంటి క్యాండిల్స్ తర్వాత ట్రేడ్ తీసుకోవడం అనమాట. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు చాలామంది ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తారు. సో, ఇలాంటి క్యాండిల్స్ తర్వాత ట్రేడ్ తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు మీరు చూసుకోండి ఈ లేటెస్ట్ క్యాండిల్ ఉంది చూడండి. ఇలాంటి క్యాండిల్స్ తర్వాత ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకు ట్రేడ్ తీసుకున్నావు బ్రో అంటే, ఓకే. ఇదొక లాంగ్ రేంజ్ ఇంత హ్యూజ్ బయర్స్ వచ్చారు కదా బ్రో! ఇంకెక్కడ వీళ్ళు ఆపుతారు. ఇక్కడి నుంచి కంటిన్యూ అయిపోద్దంటారు. సో, ఇక్కడి నుంచి కంటిన్యూ అయిపోద్ది. ఇన్‌ఫాక్ట్ నో. లాంగ్ రేంజ్ క్యాండిల్స్ అంటే ఎగ్జాషన్ క్యాండిల్స్. ఓకే. ఇవి ఎగ్జాస్టెడ్ క్యాండిల్స్ అంటారు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ హ్యూజ్‌గా బయర్స్ ఎంటర్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ అందరూ బయర్స్ ఎంటర్ అయిపోయి ఉన్నారు. సో, బై చేసిన వాళ్ళు అలా వదిలేరు కదా! ఏదో టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు కదా! సో, ఇలాంటి లాంగ్ రేంజ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంటే సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటది. మీరు ఎప్పుడైనా చూసుకోండి ఒక లాంగ్ రేంజ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి సెల్లర్స్ అపోజిట్‌లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. చూడండి ఇంత బుల్లిష్ చూసి ఏమనుకుంటారు ఓకే. ఇది కంటిన్యూ అయిపోద్ది అనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ బేరిష్. ఓకే. సో, ఇక్కడ కూడా అంతే. మనం చూడండి ఇలాంటి క్యాండిల్స్ ఎప్పుడైతే లాంగ్ రేంజ్ క్యాండిల్స్ వచ్చినాయి చూడండి. ఇలాంటి లాంగ్ రేంజ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఏమనుకుంటారు? ఓకే. మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అయిపోద్ది. లాంగ్ రేంజ్ క్యాండిల్ హ్యూజ్ సైజ్ ఉంటది. కంటిన్యూ అయిపోద్ది అనుకుంటారు. నో. ఇన్‌ఫాక్ట్ సెల్లర్స్ వస్తారు. ఆర్ వీక్‌నెస్ వచ్చుద్ది. ఓకే. ఇక్కడ చూడండి. ఇంత బులిష్ స్ట్రెంత్ తర్వాత ఎవరైనా సెల్లర్స్ వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తారా? చాలామంది బయర్సే అంటారు. బట్ ఇన్‌ఫాక్ట్ ఇదొక లాంగ్ రేంజ్ క్యాండిల్. దీని తర్వాత ఎగ్జెషన్ వస్తది. వీక్‌నెస్ అనేది వస్తది. సెల్లర్స్ వస్తారు. సో, ఇలా లాంగ్ రేంజ్ క్యాండిల్స్ ఒకటో, రెండు సార్లు ట్రేడ్ చేశా. అది పెద్దగా నాకు ప్రాబ్లమ్ చేయలేదు. ఓకే. సో, ఇదొక మిస్టేక్ నేను చేసిన దానిలో. అండ్ థర్డ్ థింగ్ న్యూస్. న్యూస్ టైమ్‌లో ట్రేడ్ చేశా. ఇది నేను చూసుకోలేదు. కొన్నిసార్లు మనం ట్రేడ్ చేసే ముందు న్యూస్ చూసుకోం కదా! 99.9% చూసుకుంటా. న్యూస్ టైమ్‌లో చూసుకోకుండా ట్రేడ్ చేశాను. ఒక 1 ఆర్ 2 టైమ్స్. సో, దానివల్ల లాస్ వచ్చింది. సో, ఇది కూడా నా మిస్టేకే. సో, నెక్స్ట్ ఆ! వెరీ ఇంపార్టెంట్.
ఫెయిర్ వాల్యూ గ్యాప్ ద ట్రేడ్ తీసుకోవడం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ధర ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ధర ఎంటర్ అయ్యాను మార్కెట్‌లో. ఇక్కడ ఎంటర్ అయ్యాను బానే ఉంది. కానీ ఆపోజిట్‌లో కూడా మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, ఇక్కడ ఏమైంది మన క్యాండిల్ క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఇలా సో, క్యాండిల్ అనేది క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైందంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపల క్లోజ్ అయింది క్యాండిల్. సో, అలా ఎప్పుడైతే క్లోజ్ అయిందో గుర్తుపెట్టుకోండి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి మ్యాగ్నెట్స్. ఒకటి ప్రైస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఆర్ ప్రైస్‌ని రెసిస్ట్ చేస్తాయి. ప్రైస్‌ని రెసిస్ట్ అంటే అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తాయి ప్రైస్‌ని. అట్రాక్ట్ చేసుకుంటే రిజెక్ట్ కూడా చేస్తాయి. సో, అది చూసుకోకుండా నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో అయితే ఎంటర్ అయిపోయానన్నమాట. ఒక్కసారి జరిగింది. సో, అది ఒక మిస్టేక్ చేశాను నేను. సో, క్యాండిల్ క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ బ్లాక్ దగ్గర గాని, ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర క్యాండిల్ క్లోజ్ అవుతాయంటే అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. సో, ఇవి నేను మేజర్‌గా చేసిన మిస్టేక్స్. పెద్దగా ఏం చేయలేదు. వెరీ హ్యాపీ. పెద్దగా ఏం చేయలేదు. చాలా బెటర్‌గానే చేశాను. గుర్తుపెట్టుకోండి మీ విన్నింగ్ ట్రేడ్స్ తెలుసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ పెంచుతాయి. మీ లూజింగ్ ట్రేడ్స్ తెలుసుకుంటే మీ యొక్క ఫియర్‌ని తీసేస్తాయన్నమాట. ఓకే. ఈ ట్రేడ్స్ మనం ఎందుకంటే లూజింగ్ ట్రేడ్స్ తెలుసుకున్నారనుకో ఆటోమేటిక్‌గా వాటిని అవాయిడ్ చేస్తారు. ఆటోమేటిక్‌గా బెటర్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఫియర్ గాని ఉండవు. కాన్ఫిడెన్స్ వచ్చిద్దనమాట. ఇది ఈ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాసే వస్తది. మీరు ట్రేడ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తేనే మీలో రియల్ ట్రేడర్ బయటకొస్తాడు. ఓకే. ఫిల్టర్ ఔట్ చేయండి. వేస్ట్ ట్రేడ్స్‌ని బయటకి తీసేయండి. ఓకే. వేస్ట్ ట్రేడ్స్‌ని బయట తీసి ఓన్లీ ఫోకస్డ్ మీకేవైతే హై ప్రాబబిలిటీ ఇస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. మీరు ప్రో ట్రేడర్ అవుతున్నారు అంటే మీకు ట్రేడ్స్ తగ్గిపోవాలి. మీరు ట్రేడ్స్ నాకు అంతా తెలిసిపోయింది కదా! మార్కెట్ అంతా తెలిసిపోద్ది రాను రాను అంటే మొత్తం ట్రేడ్ చేస్తా అని కాదు. అస్సలు అలా ఉండదు. ఎవ్వరికీ ఏ మార్కెట్ అంతా తెలిసిపోదు. వాళ్ళు ఫిల్టర్ ఔట్ చేసి ఇంకా బెటర్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఇది రియాలిటీ. ఓకే. సో, ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి టెక్స్ట్ చేయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.